పెళ్లి అయిపోయిన తర్వాత అప్పగింతల కంటే ముందు ఒడిబియ్యం పోస్తారు అని చెప్పిన కదా. మళ్ళీ ఆ బియ్యాన్ని ఏం చేస్తారంటే పెళ్లి భరత్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ లో కూర్చొని పెళ్లి కూతురు ఒళ్ళోని బియ్యం మొత్తం తీసి కొన్ని బియ్యం మాత్రమే ఉంచి 5 పోకలు ఖర్జూర పళ్ళు ఉంచి ఒక కాయను ఉంచుతారు. మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ భరత్ స్టార్ట్ కావడానికంటే ముందే ఆ బియ్యాన్ని మళ్ళీ పెళ్లి కూతురు ఒడి నింపుతారు. ఇదంతా బానే ఉంది కానీ మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే 2 o'clock అయిందని చెప్పిన కదా. భరత్ అయిపోయేసరికి మేము వెళ్ళేసరికి 3 అయింది అక్కడికి మా ఇంటికి. మేము ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేసి మా వాళ్ళందరూ ఫుల్ డ్రింక్ చేసి పడుకున్నారు. వాళ్ళందరూ లేచి భరత్ స్టార్ట్ చేసేసరికి 4 o'clock అయింది అనుకోండి. మేము ఇంట్లోకి చేరుకునేసరికి తెల్లారింది 6:30, 7 అట్లా అయింది. పల్లెటూర్లలో పెళ్లిళ్ళు అంటేనే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకోండి. ఖచ్చితంగా భరత్ టైం లో వెళ్లి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసి ఇంకా కామెంట్స్ స్టార్ట్ చేస్తారు పల్లెటూర్లలో. మమ్మల్ని ఒకరు కామెంట్ చేసే అంత చెండాలంగా మా జంట ఉండదేమో అనిపిస్తది నాకైతే. నీది నువ్వే ఎట్లా సర్టిఫై చేసుకుంటావు అక్క, అది మేము చెప్పాలి కదా అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని చూస్తే మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.